వెంకట్ గారి స్టాండు ఇవాళ సోషల్ అవేర్నెస్ కోసం ముందుకు వచ్చారు. ఐ అప్రిషియేట్. ద సేమ్ టైం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఈ రోజులో ఒకవైపు ఫ్యాషన్ అయిపోయింది, ఇంకోవైపు మంచి కూడా యూజ్ చేసుకుంటున్నారు. సో ఇది మా మెంబర్ ఇన్వాల్వ్ అయినారు కాబట్టి ఇట్స్ నాట్ ఎన్ ఇండివిజువల్ డిసిషన్. ఒక కమిటీ ఆల్రెడీ ఉంది మాకు, అండ్ డిసిప్లినరీ కమిటీ ఉంది. సో వాళ్ళ దగ్గర అంతా మాట్లాడి విల్ హ్యావ్ అ కమిటీ మీటింగ్ అండ్ విల్ డెఫినెట్లీ విల్ టేక్ వాట్ ఎవర్ ద యాక్షన్ నీడెడ్. థ్యాంక్ యూ అండి. దాదాపు ఆయన అని కూడా వారం అయింది అంటే జాతిపితనే అన్నారు. ఇంతవరకు మా ఇది సుమోటోగానే తీసుకోవచ్చు మా అసోసియేషన్ యాక్చువల్లీ చెప్పాలంటే కంప్లైంట్ ఇచ్చేదాకా మా అసోసియేషన్ ఇస్ ద వెల్ఫేర్ ఆఫ్ ది కమిటీ అండి. ఈయన ఆల్రెడీ ఫస్ట్ ఈయన ఏం చేశారు, వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. దట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ. అక్కడ చేసి దాని తర్వాత మా దగ్గర వచ్చారు. ఏదైనా ఫస్ట్ లీగల్ ఇస్ ద హైయెస్ట్. లీగల్ ఇస్ ద హైయెస్ట్. వాయిస్ వినిపిస్తుంది కదా. థ్యాంక్ యూ. ఎన్ని రోజుల్లోపు తీసుకుంటారు ఏంటి ఇప్పుడు కమిటీ మీటింగ్ పెట్టాలండి. కమిటీ మీటింగ్కి మాకు అట్లీస్ట్ 2 days మాకు ప్రియర్ టైం కావాలి. సో 100% అది డెఫినెట్గా అయిపోద్ది. ఇన్ కేసు ఇఫ్ ఇట్ ఇస్ స్పీడ్ ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళామంటే మేబీ ఈవినింగ్ కూడా మేము చేయగలుగుతాం. అది ఈయన చేత ఉంది. మేమైతే ఏం చేయగలుగుతామంటే బాధ్యత, అదే నేను చెప్తున్నాను, బాధ్యత ఇస్ ఓన్లీ ఫర్ ద వెల్ఫేర్ అండి. మా అసోసియేషన్ ఇస్ వన్ ఆఫ్ ది అసోసియేషన్. మేము వచ్చేసి లా కాదు, మేము లా డిజైన్ చేయలేదు. మేము మా వెల్ఫేర్ దానికి వచ్చేసి బైలాస్ మేము పెట్టుకున్నాము. అది కూడా వచ్చేసి సొసైటీ యాక్ట్ కింద ఏముందో దాన్ని పెట్టుకుని దిస్ ఎ లిమిట్. సో సోషల్ మీడియాలో నటుల పైన మిగతా సినిమా ఇండస్ట్రీ పైన ఏదైనా వస్తే మీరు వెంటనే స్పందిస్తారు. అవునండి. ఇట్లాంటి అంశాలపైన ఎందుకు మా అసోసియేషన్ స్పందించలేదు? అంటే ఎలాంటి విషయంలో మేము స్పందిస్తున్నాము కొంచెం క్లారిటీ ఇవ్వరా? సోషల్ మీడియాలో నటుల పైన ఏదైనా సో ఇప్పుడు ఏమన్నాను, ఇట్ ఈస్ అ వెల్ఫేర్. అదే ఇట్ ఈస్ అ వెల్ఫేర్. అసోసియేషన్ ఇస్ ఓన్లీ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద మెంబర్స్. వాళ్ళని సేఫ్ గార్డ్ చేయడానికే అసోసియేషన్ ఉంది. సో బయట ఏమైనా వాళ్ళు మాట్లాడితే ఇండివిజువల్ అండి. మేము అది తప్పుని చెప్పట్లేదు, అదేలాగా రైట్ అని చెప్పట్లేదు. బట్ మా లాస్ చూసుకున్నాం. మా బైలాస్ ఏముందో ఇట్స్ ఓన్లీ ఫర్ ద వెల్ఫేర్. ఎలా మీకు వచ్చేసి జర్నలిజంలో మీకు వచ్చేసి ఎలా ఒక వెల్ఫేర్ ఉందో మీరు ఇలా క్వశ్చన్ అడుగుతున్నారు కదా. నేను ఇప్పుడు హట్ అయ్యానంటే నేను వచ్చేసి మిమ్మల్ని మీ అసోసియేషన్ అడగచ్చా? అడగలేము కదా. నేను కేసు వేసుకుంటాను. అది లా చూసుకుంటుంది. సో దట్ ఈస్ ద క్లారిటీ.